నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను అనిల్. నేపాల్ విడుదల చేసిన కొత్త 100 రూపాయల నోటు ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతకు కారణమవుతుంది. నోటుపై ముద్రించిన కొత్త మ్యాప్లో కాలాపాని, లీప్ లేక్, లింపియాధులను నేపాల్ తమ భూభాగంగా చూపించడం వివాదాస్పదమవుతుంది. ఇక ప్రస్తుతం ఈ మూడు ప్రాంతాలు భారతదేశ నియంత్రణలో ఉన్నాయి. ఇండియాలో ఉన్న భూభాగాలను నేపాల్ అసలు ఏ విధంగా తమ భూభాగాలుగా చూపిస్తుందని విదేశాంగ శాఖ మండిపడుతుంది. నేపాల్ తీరుపై విదేశాంగ తీవ్రంగా స్పందించింది. కానీ నేపాల్ చర్యను ఏకపక్షమని, ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఇలాంటి రెచ్చగొట్టే చర్యల వల్ల దేశాల మధ్య భూభాగాల వాస్తవ రేఖలు మారవని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. గత సంవత్సరం నుంచే ఈ మ్యాపు వివాదం ప్రారంభమైంది. నేపాల్ పార్లమెంటు 2020లో సవరించిన మ్యాప్ను రాజ్యాంగంలో చేర్చిన దగ్గర నుంచి కాంట్రవర్సీ కొనసాగుతుంది. ఆ మ్యాప్లో ఈ మూడు ప్రాంతాలు నేపాల్లో భాగంగా చూపించడంతో వివాదం రాజుకుంది. ఇప్పుడు ఆ మ్యాప్ సేమ్ టు సేమ్ కొత్త కరెన్సీ నోటుపై ముద్రించడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. నేపాల్ ఇష్టారాజ్యంగా వ్యవహరించడాన్ని ఇండియా తీవ్రంగా ఖండించింది. ఇలాంటి చర్యలతో నేపాల్ పరువు పోతుందని, ప్రజలను అయోమయానికి గురి చేసినట్టవుతుందని ఇండియా వాదిస్తుంది. నేపాల్ తీరుపై విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నేపాల్ కరెన్సీ నోటు చారిత్రక ఆధారాలపై ఆధారపడి ప్రింట్ చేయలేదని, కృత్రిమంగా భూభాగాలను పెంచుకోవడం ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో తమ పాత్ర ఏమీ లేదని ప్రభుత్వ సూచనలు పాటించమంటుంది నేపాల్ బ్యాంక్. మొదటి నుంచి నేపాల్ కరెన్సీని ఇండియాలో ముద్రిస్తూ వస్తుంది. అయితే తాజాగా ప్రింట్ చేసిన కరెన్సీని చైనాలో ప్రింట్ చేసింది. ఇండియా అభ్యంతరాలు చెప్తుండడంతో నేపాల్ నోట్ల ముద్రణకు కొత్త దారి వెదుక్కుంది. నోట్లను చైనాలో ముద్రించి చైనా అండతో రెచ్చిపోవాలని నేపాల్ చూస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. ఈ నోట్లను భారతదేశంలో ముద్రిస్తే అది రాజకీయంగా సున్నితంగా మారుతుందని నేపాల్ భావించింది. నోటు మధ్యలో లేత ఆకుపచ్చ నేపాల్ మ్యాప్, దానికి పక్కన అశోక స్తంభం, లుంబిని, బుద్ధుడి జన్మస్థలం అనే పదాలతో వెనుక భాగంలో ఖడ్గమృగాన్ని ఉంచారు. నోటు భద్రత దృష్ట్యా థ్రెడ్ అందుల కోసం టాక్ లైన్లో బ్లాక్ డాట్లను ఉంచారు. గవర్నర్ మహాప్రసాద్ అధికారి సంతకంతో ఈ నోట్లను విడుదల చేశారు. రెండు దేశాల మధ్య భూ వివాదం భావోద్వేగాలను పెంచుతుంది. ఇరు దేశాల్లో ప్రజలు ఎందుకు ఇలా జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేశంగా ఉన్న నేపాల్ ఇండియాను చికాకు పెట్టేలా ఇలాంటి చర్యలకు పాల్పడడంపై భారతీయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. నేపాల్ ముద్రించిన మూడు ప్రాంతాలు భారతదేశ భద్రత దృష్ట్యా కీలకమైనవి. అయితే నేపాల్ ఇది తమకు అత్యంత ముఖ్యమంటుండడంతో అసలు సమస్య వస్తుంది. ఇరు దేశాలకు జాతీయ గౌరవంతో ఈ అంశం ముడిపడి ఉంది. సమస్య పరిష్కారం కోసం ఇరు దేశాలు ఇప్పటికే చర్చలు కొనసాగిస్తున్నాయి. మ్యాపు మార్చడం ద్వారా సరిహద్దులు మారవని భారత్ స్పష్టం చేస్తుంది. సరిహద్దు సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామంటుంది.